నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరుకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనుబోలు మండలం నుండి తరలి వెళ్లిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. చిల్లకూరు మండల పరిధిలోని అపెక్స్ ఫుట్వేర్ కంపెనీలో మానవ అక్రమ రవాణాపై అవగాహన సమావేశం నిర్వహించి మాట్లాడిన జడ్జి బివి సులోచన రాణి. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, అన్నదానం. అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లోని తులసీవనం అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని అయ్యప్పను దర్శించుకున్న భక్తులు. కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో నెల్లూరుకు చేరుకున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా మనుబోలు వైకాపా నేతలు బయలుదేరి వెళ్లారు. తమ నాయకుడి కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని, దారి పొడవునా జగన్ జిందాబాద్, కాకాని నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ తరలి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డిని చూడగానే వారిలో ఉత్సాహం ఉప్పొంగింది. పోలీసులు ఎంత బందోబస్తు చర్యలు తీసుకున్నా తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయారు. మరోవైపు పోలీసులు తమ వంతు విధులు నిర్వహించారు. ఎవరిని లేదు మేడం, మరి మీడియాని కూడా లోపలికి రానివ్వట్లేదు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని న్యాయమూర్తి సులోచన రాణి అన్నారు. మనుబోల్లోని అపెక్స్ పరిశ్రమలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి మానవ హక్కులపై అవగాహన కలిగించారు. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటైన అపెక్స్ ఫుట్వేర్ పరిశ్రమలో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాన్ని జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి బివి సులోచన రాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి హక్కులపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు, చిన్నపిల్లల అక్రమ రవాణా పెరిగిపోతోందని వాటిని నియంత్రించే చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మగ్గిపోతున్న ఫ్యామిలీస్ లో నుంచి బిడ్డల్ని పర్చేజ్ చేసి ఎంతకు పర్చేజ్ చేస్తారు? 10,000కి, 20,000కి. మొన్న ఎక్కడో పేపర్లో చదివా 3,000 రూపాయలకి కన్నబిడ్డను అమ్ముకున్న తల్లిని కూడా చూసాం. మనం అనుకుంటాం ఆవిడ దుర్మార్గురాలు అమ్మేసుకుంది అని. దుర్మార్గురాలు కాదండి, ఆవిడ పేదరికం ఆవిడ ఆ స్థితికి తీసుకెళ్ళి ఆ బిడ్డను పెంచి పోషించలేని పరిస్థితి, ఆవిడ ఆ దీన స్థితి ఆ తల్లి. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి 10,000కి, 20,000కి బిడ్డల్ని కొని బాగా డబ్బుండి సంతానాన్ని పొందలేని వాళ్ళకి ఆ బిడ్డల్ని కొన్ని లక్షల రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. ఇది ఒక రకమైన ట్రేడింగ్. ఇలాంటి ముసుగులో
పసి పిల్లల్ని, బయట ఆడుకుంటున్న పిల్లల్ని మనకు తెలియకుండా ముఠాలుగా ఏర్పడి వాళ్ళందరినీ క్యారియర్స్ అంటారు. ఇది చాలా పెద్ద స్కామ్. దీనిలో అన్ని స్థాయిల్లో మనుషులు ఉంటారు. ఒరిజినల్ డాన్స్ ఎవడో ఉంటాడు, మీరు సినిమాల్లో చూస్తుంటారు. అక్రమంగా మాదక ద్రవ్య రవాణా ముఠా, అట్లాగే చిన్న పిల్లల్ని అమ్ముకునే ముఠా, వీళ్ళన్నీ ఉంటారు. ఫిజికల్ గానే ఉంటారు మన సినిమాల్లోనే కాదు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ లోకల్ గా కాస్త పూర్గా ఉన్నోళ్ళు, బెగ్గర్స్, జులాయిగా తిరిగే వాళ్ళను టార్గెట్ చేసుకుని వాళ్ళకి ఒక 5,000 1,000 ఇచ్చేసి పిల్లల్ని తీసుకొచ్చేసేయమని చెప్పి మనం ఏమనుకుంటాం, పిల్లలు బయట ఆడుకుంటున్నారు అనుకుంటాం. ఆ ఆడుకునే పిల్లల్ని సైలెంట్ గా నొక్కేసి పసిబిడ్డకి రెసిస్ట్ చేసేంత శక్తి ఉండదు కదా, ఎదుర్కొనే అంత శక్తి ఉండదు, ఎత్తుకెళ్ళిపోతారు. ఎత్తుకెళ్ళిపోయి ఏం చేస్తారు అంటే 2-3 రకాలుగా ఉపయోగిస్తారు వాళ్ళని. ఒక కన్నో కాలో తీసేసి బెగ్గర్స్ గా మార్చేసి వాళ్ళ చేత భిక్షాటన చేయించి వాళ్ళని కడు దయనీయ పరిస్థితుల్లో ఉంచి ఆ భిక్షాటన నుంచి వచ్చేటువంటి ఆదాయంతో కోట్లు గడిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో. అదొక రకమైనటువంటి మానవ అక్రమ రవాణా. ఇక పిల్లల్ని తీసుకెళ్ళి మీరు వినే ఉంటారు, అవయవాలు అమ్ముకోవడం. మానవ శరీరంలో ఉండేటువంటి కన్ను దగ్గర నుంచి, కాలేయం దగ్గర నుంచి, హార్ట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఇప్పుడు లంగ్స్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసింది. మెడికల్ ఫీల్డ్ డెవలప్ అయ్యే కొద్దీ మనిషి శరీరంలో చివరాఖరికి స్కిన్ కూడా గ్రాఫ్టింగ్ చేయొచ్చు. మన శరీరంలో పనికిరాని వస్తువు అంటూ ఏది లేదండి. మన శరీరం పైన ఉన్న స్కిన్ కూడా స్కిన్ గ్రాఫ్టింగ్ ఉపయోగిస్తారు. అలాంటి వాటికి తీసుకెళ్లిపోయి ఇల్లీగల్ ట్రేడింగ్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్, మన శరీర భాగాలని కోసి తీసేసి వాళ్ళని బయట ఫారిన్ కంట్రీస్లో కూలి పనులు చేసుకోవడానికి కానీ, ఇంట్లో వర్క్ చేయించుకోవడానికి, అట్లాగే ప్రాస్టిట్యూషన్కి అట్లా వాడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కానీ లేదా అనుమానితంగా వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటే మాత్రం పొరపాటున వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఇందా సోషల్ మీడియా కేసులు ఆల్రెడీ 2 చెప్పుకున్నాను మీకు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యే అమ్మాయి ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ దాకా వచ్చేసింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళకి 2 కాళ్ళు లేవు. అట్లా ఫ్యామిలీని అనవసరంగా సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడి మీ జీవితాలు నాశనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇట్లా ఇంకా ఏదైనా లీగల్ ఇష్యూస్ వరకు మేడం గారు చెప్తారు, దయచేసి అందరూ వినండి. డీఎస్పీ గారు కూడా కొన్ని పాయింట్లు చెప్తారు ఇంపార్టెంట్ ఉమెన్ రిలేటెడ్గా. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను, నా మండలం వరకు మీకే సమస్య వచ్చినా కానీ నేను రియాక్ట్ అవుతాను. అట్లాగే సబ్ డివిజన్ మొత్తం ఏ చిన్న సమస్య ఉన్నా కానీ ఇప్పుడే మీరు చెప్పండి మేడం గారు, డీఎస్పీ గారు ఉన్నారు, కన్సర్న్ అధికారులతో చెప్పి మీ సమస్యల్ని అక్కడ ఉన్న ఏదైనా ఇష్యూస్ని కానీ ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తారు. ఓకేనా అండి? ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్కి ఎక్కడ కూడాను ఫోర్స్డ్ లేబరు, చైల్డ్ లేబరు ఇలాంటివి ఏవి కూడా మన కంపెనీస్లో మనకు ప్లేస్ లేదు వాటి కోసం. అర్థమైందా? సో దానికి సంబంధించి ఈరోజు మనకు వచ్చిన ఈ ఆపర్చునిటీ అనేది చాలా గొప్ప ఆపర్చునిటీ. దీన్ని మనం యూటిలైజ్ చేసుకుని ఈ సమావేశం నుంచి, ఈ మీటింగ్ ద్వారా మనం అట్లీస్ట్ ఏదైనా కొంతైనా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, సో మనకు తెలుసు మనకు చాలా ఛానల్స్ ఉన్నాయి. ఓకేనా? మీకు అందరికీ కూడాను ఏదైనా సమస్య వస్తే ఎన్ని రకాల కమ్యూనికేషన్ ఛానల్స్ ఉన్నాయి మన దగ్గర. సో మన దగ్గర మన జిఎం గారికి రాయడానికి జిఎం మెయిల్ బాక్స్ ఉంది. అలాగే మీకు కంప్లైంట్ చేయడానికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, హాట్ లైన్ నెంబర్ ఉంది. ఓకేనా? సో ఇలాంటి మనకు కమిటీస్ ఉన్నాయి, చాలా రకాల గ్రీవెన్స్ కమిటీ ఉంది, ఎంప్లాయీస్ కమిటీ ఉంది. ఇలాగ కమిటీస్లో మీరు మీ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. ఏ విషయం గురించి అంటే ఇప్పుడు సమాజంలో మనకు సమస్య ఏంటి? ఓకేనా? చాలా వరకు చూస్తూ ఉంటాం, మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, పిల్లల్ని తీసుకెళ్ళిపోయి అమ్మేయడము, ఆడవాళ్ళని తీసుకువెళ్ళి బ్రిటిష్ చాకరికి వేరే దేశాలకు తీసుకువెళ్ళడం, అంటే దొంగతనంగా తరలించడం. అదేవిధంగా సార్ చెప్పారు, చాలామంది రీసెంట్గా పేపర్ చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఏంటంటే ఎవరో ఒక మహిళ ఆవేదనలు, సమస్యలు జరుగుతూ ఉంటాయి. సో వీటిపైన ఎందుకు జరుగుతున్నాయంటే మాయమాటలు విని, ఓకేనా, సో ఎవరికి తెలియకుండా రావడము, దాని తర్వాత వాళ్ళు ఎవరి చేతిలో ఉన్న గ్యాంగ్స్ చేతిలో పడడము, వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు దీనికి బానిస ఇదైపోయి చెల్లాచెదురైపోయినా ఉన్నాయి. ఓకేనా? మనం చూస్తూనే ఉంటాం.
సో వీటన్నిటికీ ఏంటంటే ముఖ్యమైన కారణం ఏంటంటే అవగాహన లేనందువల్ల ముందు జాగ్రత్తగా ఈ కార్యక్రమంలో డిఎస్పీ గీతా కుమారి, ఎస్ఐ సురేష్ బాబు, ప్యానెల్ అడ్వకేట్లు అరవ పార్వతయ్య, మహబూబ్ బాషా, పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్లు శైలజ, షరీఫ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రసన్న కుమార్ రెడ్డి అమ్మతో మాట్లాడి దాడి జరిగిన తీరును మరోసారి అడిగి తెలుసుకున్నారు. నేనున్నా అంటూ ఆ కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇప్పుడు సాయి పూజించవచ్చు. ఎవరికన్నా నిదానంగా గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లో ఉన్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా అయ్యప్ప స్వామికి విశేష అలంకరణ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, భజనలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. మనుగోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాల ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ములుగు వెంకట సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం ఆయన భార్య సునందమ్మ, కుమారుడు మురళీధర్, అరుణ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పాలితదశేష రామ హరే రామ 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 సైదాపురంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాతలుగా లక్ష్మీ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఊట్కూరు మహేందర్ రెడ్డి, యామిని, ఎస్ఐ క్రాంతి కుమార్లు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరుకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనుబోలు మండలం నుండి తరలి వెళ్లిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. చిల్లకూరు మండల పరిధిలోని అపెక్స్ ఫుట్వేర్ కంపెనీలో మానవ అక్రమ రవాణాపై అవగాహన సమావేశం నిర్వహించి మాట్లాడిన జడ్జి బివి సులోచన రాణి. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, అన్నదానం. అధిక సంఖ్యలో పాల్గొని బాబా దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లోని తులసీవనం అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని అయ్యప్పను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.